మన దేశంలో మొట్టమొదటిసారిగా సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ. సరే, సోషల్ మీడియాలో ఆ పార్టీకి ఫేమ్ ఉంది, గ్రౌండ్లో ఏమీ లేదు అనుకుందాం అంటే మొన్న శనివారం నాడు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద ధర్నా నిర్వహించారు నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా. దానికి వేలాది మంది యువత హాజరయ్యారు. అంటే ఆ పార్టీకి గ్రౌండ్లో కూడా మద్దతు ఉంది, ఏదో సోషల్ మీడియాలో ఫేమ్ కాదు, రియాలిటీ గ్రౌండ్లో కూడా ఆ పార్టీకి మద్దతు జనాల్లో ఉంది అనేది అర్థమైపోయింది. అయితే అసలు అంతమంది జనాలు ఎలా రాగలిగారు, ఎవరు సమీకరించారు, ఎవరు సమీకరించకుండా ఎలా వస్తారు, పైగా సరే వచ్చారు నిజాయితీగా నిబద్ధతతోటి. అభిజిత్ ఎవరైతే ఆ పార్టీ ఫౌండర్ ఉన్నారో అతని పిలుపు మేరకు వచ్చారు అనుకున్నప్పటికీ కూడా కొంతమంది అంబేద్కర్ బొమ్మలు పట్టుకుని వచ్చారు, కొంతమంది రాజ్యాంగం ప్రతులు పట్టుకుని వచ్చారు, కొంతమంది బొద్దింకల గుర్తులు వేసుకుని వచ్చారు. ఇది స్ట్రాటజీగా ఉంది, ఒక ప్లాన్గా ఉంది. మరి ఈ ప్లాన్ అంతా ఎవరు చేస్తున్నారు? అభిజిత్ మన దేశంలో లేడు, మొన్నటిదాకా అమెరికాలో ఉన్నాడు. లేటెస్ట్గా జంతర్ మంతర్ ధర్నాకి డైరెక్ట్గా అమెరికా నుంచి వచ్చాడు, కానీ అమెరికాలో ఉండే ధర్నాకు పిలుపునిచ్చాడు. మరి ఇక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారు? ఆ పార్టీ వెనకాల స్ట్రాటజీలు ఎవరు రూపొందిస్తున్నారు? అసలు ఈ ప్లానింగ్ అంతా ఎవరు చేస్తున్నారు అంటే ఇదంతా ప్రశాంత్ కిషోర్ మాయ అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఇప్పటికైతే అనుమానమే. ఎందుకంటే ఈ అభిజిత్ ఎవరైతే ఈ ఫౌండర్ ఉన్నారో ఇతనికి ప్రశాంత్ కిషోర్కి సంబంధం ఉంది. 2020 ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేస్తున్నప్పుడు ఈ అభిజిత్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త, సోషల్ మీడియా యాక్టివిస్ట్. అప్పుడు ప్రశాంత్ కిషోర్తో అభిజిత్కి పరిచయం అయింది. అభిజిత్లో ఉన్నటువంటి టాలెంట్ని ప్రశాంత్ కిషోర్ గుర్తించాడు అనేది అప్పట్లోనే వాళ్ళిద్దరూ కలిసి దిగినటువంటి ఫోటోలు ఇవన్నీ వైరల్ అవుతున్నాయి. మామూలుగా ప్రశాంత్ కిషోర్ అంత ఈజీగా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్తో ఫోటోలు దిగటం ఇవన్నీ చేయడు, కానీ అప్పట్లోనే వాళ్ళిద్దరికి మధ్య మంచి బాండింగ్ కుదిరింది అని. మళ్ళీ అభిజిత్కి కేజ్రీవాల్ కూడా మంచి బాండింగ్ ఉంది. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినప్పటికీ కూడా ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్తో బాగా దగ్గరగా చలామణి అయ్యాడు అప్పట్లోనే 2020 ఆ సమయంలోనే. కేజ్రీవాల్కి అభిజిత్కి మంచి సంబంధాలు ఉన్నాయి, అభిజిత్కి అండ్ ప్రశాంత్ కిషోర్కి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేజ్రీవాల్కి పని పెద్దగా లేదు, ప్రశాంత్ కిషోర్కి పని పెద్దగా లేదు. ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు ఐప్యాక్ స్టార్ట్ చేశాడు, నరేంద్ర మోడీ కోసం పనిచేశాడు 2014 ఎన్నికల కంటే ముందు. తర్వాత అనేక రాజకీయ పార్టీలకి రాష్ట్రాల్లో పనిచేశాడు. ఇప్పుడు తమిళనాడులో డిఎంకేకి పనిచేశాడు, ఏపీలో వైసీపీ కోసం 2019 ఎన్నికల్లో పనిచేశాడు, తర్వాత తృణమూల్ కాంగ్రెస్కి 2021లో పనిచేశాడు, 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశాడు. ఇట్లా ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ద్వారా చాలా పార్టీలకు పనిచేశాడు. కాకపోతే సొంత రాజకీయ పార్టీ పెట్టుకునే ఉద్దేశంతో ఐప్యాక్ దూరమై, సరే ఐప్యాక్లో ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ పార్ట్నర్షిప్ ఉంది, కానీ సొంత రాజకీయ పార్టీ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇక పూర్తిగా ఐప్యాక్ దూరమై బీహార్లో కొత్త రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. 10 మందికి వైద్యం చేయగల డాక్టర్ తనకు తాను వైద్యం చేసుకోలేడు అన్నట్టుగా పార్టీ అయితే బీహార్లో పెట్టుకున్నాడు, కానీ ఒక్క సీటు కూడా సంపాదించలే, వేస్ట్. ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. సో పార్టీ పెట్టుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. పార్టీ ఫెయిల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ప్రశాంత్ కిషోర్ స్థాయి తగ్గిపోయిద్దిగా, ఒకప్పులాగా ఉండదు కదా. నువ్వు సొంత పార్టీని గెలిపించుకోలే ఉన్నాడువి, మా కోసం ఏం పని చేస్తావు అనేటువంటి ఫీలింగ్ వస్తుందిగా. రెండోది, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలు కావాలంటే ఒకప్పుడు 100 కోట్ల రూపాయలు పెట్టేవారు, ఇప్పుడు అంత బెటర్గా ఎవరు? కాబట్టి అప్పుడు తనేందంటే ఒకప్పుడు తను గెలిపించిన బీజేపీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దాకట్లేదు. పైగా కాంగ్రెస్తో టైప్ అవుదాం అనుకున్నాడు, కాంగ్రెస్తో కూడా డీల్ కుదరలేదు. ఏదో కాంగ్రెస్లో గొంతెమ్మ కోరికలు అడిగాడు ప్రశాంత్ కిషోర్ ఒక టైంలో కాంగ్రెస్లో చేరదామని, కానీ అతను అడిగినట్టు రాహుల్ గాంధీ ఒప్పుకోలేదు. సో కాంగ్రెస్తో ప్రశాంత్ కిషోర్ పడట్లేదు, బీజేపీతో పడట్లేదు. కాబట్టి ఇంకేదో కొత్త ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి, అది తన హ్యాండ్ ఓవర్లో ఉండాలి అని ఆలోచించే యువతలో ఉన్నటువంటి అసహనం, అసంతృప్తి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ గమనించడంలో ప్రశాంత్ కిషోర్ నేర్పరి. కాబట్టి ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీని పెట్టించి దాన్ని నడిపిస్తున్నాడు. వాడు తన పెడితే వేస్ట్, వేరే వాళ్ళతో పెట్టించాలి. అందుకనే ఇతన్ని ముందు పెట్టి, ఎవరు అభిజిత్ని ముందు పెట్టి ప్రశాంత్ కిషోరే నడిపిస్తున్నాడు. ఈ స్ట్రాటజీలు, సలహాలు, ప్లానింగు అంతా కూడా ప్రశాంత్ కిషోర్దే అనేది చర్చ నడుస్తుంది. మామూలుగా ఈ అంబేద్కర్ గారి బొమ్మలు పట్టుకురావటం, రాజ్యాంగం ప్రతులు పట్టుకొని ముందుకెళ్ళటం, ఇదంతా కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ ప్లానింగే. అందులో మళ్ళీ బొద్దింకల బొమ్మలతో దాదాపు ఒక 500 మంది రావటం, ఇదంతా కూడా అంటే పార్టీ గుర్తుని ఎలివేట్ చేసుకోవటం, పార్టీని ఎలివేట్ చేసుకోవటం, ఒక స్ట్రాటజీగా ముందుకెళ్ళటం. అంబేద్కర్ గారి బొమ్మలు పట్టుకుంటే ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు దగ్గర అవుతాయి, యాంటీ బీజేపీ శక్తులన్నీ దగ్గర అవుతాయి అనేటువంటి ఒక సలహా, సూచన, ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలో భాగం. కాబట్టి ఈ పార్టీ వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నాడా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది, ఒక అనుమానం నడుస్తుంది. బట్ రియాలిటీలో ఉన్నాడా లేదా రాబోయే కాలం మనం తెలుసుకోవచ్చు.